ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బైబిల్ చదువుకోవడానికి కృప చూపించండి. మీ సత్యం నుండి తొలగిపోకుండా మంచిగా చదవడానికి, అందులో ఉన్న విషయాన్ని నేర్చుకోవడానికి మీ సహాయం కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఆదికాండం 23వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 23. అందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే శారా మరణము, శారా ఎలా సమాధి చేయబడింది, ఎక్కడ సమాధి చేయబడింది అనేది విషయం మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. శారా మరణం, సమాధి ఎలా అయిందో మనం చూద్దాం. మొదటి వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. మొదటి వచనం ఏం తెలియజేస్తుంది? శారా ఎంతకాలం బతికింది అనే విషయం తెలియజేస్తుంది. ఎంతకాలం అండి? 127 అంటే 127 సంవత్సరాలు బతికిందా? ఓకే, గుర్తుపెట్టుకోండి. రెండవ వచనం. శారా కనాను దేశమందలి హెబ్రోను కిర్యాతార్బులో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకు, ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. శారా ఎక్కడ మృతి పొందింది అనే విషయం మనం చూసినట్లయితే కనాను దేశంలోనే శారా చనిపోయింది. ఎక్కడ అంటే హెబ్రోను కిర్యాతార్బు దగ్గర శారా మృతి పొందినట్టు మనం చూస్తాం రెండవ వచనంలో. ఆ విషయం తెలియగానే, అంటే శారా దగ్గర లేడు అబ్రహాం, కొంత దూరంలో ఉన్నాడో ఎక్కువ దూరంలో ఉన్నాడో తెలియదు, మ్యాక్సిమం కొంత దూరంలోనే ఉండొచ్చు. ఆయన కూడా కనాను దేశంలోనే కదా ఉండేది. అప్పుడు అంగలార్చుటకు, ఆ వార్త వినంగానే ఏడవడానికి, బాధపడడానికి, తెలవంగానే ఆమెను గూర్చి ఏడ్చుటకు అక్కడికి వచ్చాడు అబ్రహాం. మూడవ వచనం. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య అయిన ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, అప్పుడు అబ్రహాము హేతు కుమారుల దగ్గరికి వచ్చాడు. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి, అప్పుడు తన భార్య అయిన శారా మృతి పొందిన ఆ స్థలం నుండి లేచి హేతు కుమారులను చూచాడు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. హేతు కుమారులు ఎవరు? హేతు కుమారులు. ఈ విషయం కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హేతు కుమారులు గుర్తుపెట్టుకోండి. హేతు కుమారులు ఎవరు? హేతు కుమారులు. మీ యొద్ద నేను పరదేశినిగా ఉన్నాను, పరవాసినిగా ఉన్నాను. ఇది నా దేశం కాదు, నేను పరదేశినిగా ఈ దేశానికి వచ్చాను. నా దేశం ఇక్కడ కాదు, హారాను నా దేశం. అయితే ఇక్కడ నేను నివసించడానికి పరదేశిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనులేద ఉండకూడదు. నేను తట్టుకోలేను, ఆ బాధ నేను భరించలేను. ఎల్లప్పుడూ ఆ బాధ నాకు ఉండకూడదు, మర్చిపోవాలి. దాని నిమిత్తం ఆ భార్యని నేను పాతిపెట్టాలి. కావున నాకు ఒక శ్మశాన భూమి నాకు స్వాస్థ్యంగా ఇయ్యండి అని అబ్రహాము ఎవరిని అడిగానంటే హేతు కుమారులని అడిగినట్టుగా మనం చూస్తాం 4వ వచనంలో. 5వ వచనం 5-6. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. అప్పుడు హేతు కుమారులు అంటున్నారు, అయ్యా నువ్వు పరదేశిగా ఉన్నను, నువ్వు పరవాసిగా ఉన్నను, నువ్వు వేరే దేశం నుండి ఇక్కడ వచ్చి నివాసం ఉన్నాను, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. ఎందుకంటే నిన్ను దేవుడు దీవించాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వే మహారాజువి. కావున మా శ్మశాన భూములు ఉన్నాయి కదా, అతి శ్రేష్టమైన దాని యందు నువ్వు నీ భార్యను పాతిపెట్టు, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు అని హేతు కుమారులు అడిగినట్టుగా, అంటే పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ పరవాసి అయిన మహారాజుగా ఉన్నప్పటికీ అబ్రహాం తను తగ్గించుకున్నాడు. దేవుని భయం, దేవుని యందు ఆశీర్వదింపబడిన వ్యక్తి అబ్రహాము అని హేతు కుమారులు కూడా అబ్రహాంకి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చారు. ఇంకేం చెప్పారంటే హేతు కుమారులు, ఇదిగో అబ్రహాము, నువ్వు నీ భార్య అయిన శారాను పాతిపెట్టడానికి ఎవరిని అడిగినా కూడా, ఈ దేశంలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా నీకు భూమిని ఇస్తారు, శ్మశాన భూమిని ఇస్తారు. ఈయనొల్లని వాడు ఎవడు ఉంటారు చెప్పండి? ఎవ్వడు లేడు. నీ గురించి, నీ దేవుని గురించి, నీ యొక్క గుణం గురించి అందరికీ తెలుసు కదా అని హేతు కుమారులు అబ్రహామునికి ఉత్తరం ఇస్తున్నట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. అప్పుడు అబ్రహాం లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యని ఎదుట
నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుము. అప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ విషయం అంటే వాళ్ళు అలా చెప్పంగానే అబ్రాహాము ఏతు కుమారులకు సాగిలపడ్డాడు. ఏతు కుమారులకు సాగిలపడ్డాడు. ఎందుకంటే సిట్యుయేషన్ వేరన్నమాట. ఎందుకంటే బాడీ పక్కనుంది. దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. తన భార్య చనిపోయింది. పాతిపెట్టడానికి స్థలం గూడా లేదు. అది అతని దేశం కాదు. ఆ విషయాలన్నీ చూసి ఇంకా హేతుకుమారులను అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకొని విన్న కారణంగానే వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు. థ్యాంక్స్ గివింగ్ చెప్పి అంటే థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మృతి పొందిన నా భార్య ఎదుట ఉండకుండా పాతిపెట్టు మీకిష్టమైతే నా మాట వినండి అని అంటున్నాడు. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరును తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. ఇంకా ఏమంటున్నారు చూడండి. మనవి చేయుడి, మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పెను. అబ్రహాము ఊకినే అడగట్లేదు పొలాన్ని, నేను దానిని కొంటాను. ఇగో నాకు ఏ భూమి కావాలంటే చూడండి, సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలం కావాలి నాకు. ఎఫ్రోను పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పేలా గుహ నాకు కావాలి. ఈ గుహ నాకు కావాలి. ఈ గుహ మక్పేలా గుహ. ఇది ఎక్కడుంది? ఎఫ్రోను తన పొలం ఉంది కదా, ఎఫ్రోను పొలంకి చివరనుంది. ఈ ఎఫ్రోన్ ఎవరు? సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివర ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు మక్పేలా. అది నాకు కావాలి. ఊకినే వద్దు, నాకు ఉచితంగా వద్దు, దాన్ని నేను వెలపెట్టి కొంటాను అని అబ్రహాము హేతుకుమారులకి సెలవిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచనం. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యనే ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అప్పుడు ఎఫ్రోను ఎక్కడున్నాడు? హేతు కుమారుల మధ్యనే ఉన్నాడు. అంటే అబ్రహాం మధ్యనే ఉన్నాడు. అబ్రహాం చెప్పిన విషయాలన్నీ వింటా ఉన్నాడు. ఎఫ్రోను ఎవరు? హిత్తీయుడైన ఎఫ్రోను ఆ ఊరి గవిన ప్రవేశించి వారందరి ఎదుట నిల్చొని అందరికీ వినబడే విధంగా అబ్రహాంతో సమాధానం ఇచ్చాడు. ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచనం. అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చి ఉన్నాను, దానిలో ఉన్న గుహను నీకిచ్చి ఉన్నాను. నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అనిను. హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను కూడా అబ్రహాముకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అడగవసరం లేదు. ఆ పొలము నీకు ఇచ్చాను, దానిలోని గుహను కూడా ఇచ్చాను. అబ్రహాం అడిగింది ఆ పొలం చివరిలో గుహ మాత్రమే అడిగాడు, కానీ అతను ఏం చేశాడు? ఆ పొలం కూడా ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నా మనం ఆలకించుము, నీ ఇచ్చేశాను అని చెప్తున్నాడు. ఇంకా నువ్వు నీ భార్యను పాతిపెట్టుము, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అని అంటున్నాడు. అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదవని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. ఇంకా అబ్రహాం ఏమంటున్నాడు? నాకు ఉచితంగా వద్దు, ఖచ్చితంగా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను, ఆ పొలమును వెల ఇచ్చి కొనుక్కుంటాను, ఆ వెల ఎంతో నాకు చెప్పండి అని, తర్వాత నా భార్యను పాతి పెడతాను అని దేశ ప్రజలకు వినబడినట్లు గట్టిగా చెప్పాడు అబ్రహాం. ఎందుకంటే ఊకినే ఇచ్చారనుకోండి, ఎందుకని అన్య దేశం కదా అది, అన్యులు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటారనే ఉద్దేశంతో వెలపెట్టి కొనుక్కుంటున్నాడు అన్నమాట. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. నువ్వు అడిగిన భూమి ఉంది కదా అబ్రహాము, నా మాట విను, ఆలకించు. నువ్వు అడిగిన భూమి 400 తులముల వెండి, చాలా తక్కువ వాళ్ళకి, ఎందుకంటే బహుధనం కలిగిన వాళ్ళు. అందుకని ఏమంటున్నాడు ఆయన? నీకు ఇది ఎంత? చాలా తక్కువ. 400 తులముల వెండి అంటే చాలా తక్కువ అమౌంట్. అది నాకు ఎంత అమౌంట్ చెప్పు, అదేమొద్దు, నాకు మృతి పొంది నీ భార్యను పాతిపెట్టుము అని చెప్పాడు ఎఫ్రోను అబ్రహాంతో. అయినా కూడా అబ్రహాము ఎఫ్రోను మాట విన్నాడు. కాబట్టి హేతు కుమారులు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాను. అబ్రహాం ఏం చేశాడంటే తూచి తప్పకుండా, అంటే కొలత ప్రకారంగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి, అబ్రహాం 400 తులముల వెండిని ఇచ్చేసి ఆ పొలమును తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగున మమ్రే ఎదుటనున్న
అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడదాం. ఈ 17-18 వచనం. మమ్రే ఎదుట ఉంది, మక్పేలా ఎక్కడుంది? మమ్రే దగ్గర ఉంది. ఈ మమ్రే ఎందలి ఎఫ్రోను పొలం ఉంది. ఈ ఎఫ్రోన్ పొలం అంటే ఎఫ్రోను పొలం ఉంది కదా, ఈ పొలం చివరన ఒక గుహ ఉంది. ఆ గుహ పొలిమేర అంతటి అంటే ఆ పొలిమేర అంతటి పొలం చెట్లు అంటే ఆ పొలంలో ఉన్న చెట్లు మొత్తం ఆ ఊరి గవిన ప్రవేశించి వారందరి హేతు కుమారులు ఎదుట అబ్రహాముకు స్వాస్థ్యంగా స్థిరపరచబడాను. అంటే ఇక్కడ సాక్ష్యం ఎవరంటే ఆ ఊరి గవిని ప్రవేశించి వారందరూ. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు, చాలామంది. అంటే చనిపోయారు కదా, చాలా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. చాలామంది ఎదుట ఆయన వెలపెట్టి 400 తులముల వెండి ఇచ్చి తూచి కొలత ప్రకారంగా తన వర్తకుల ద్వారా అబ్రహాము ఎఫ్రోనుకి ఇచ్చి ఆ పొలమును కొన్నట్టుగా మనం చూస్తాం. ఆ పొలం ఎక్కడుంది? మమ్రే ఎదుట మక్పేలా ఎదుట. మక్పేలా యందు ఎఫ్రోను పొలం ఉంది. ఆ ఎఫ్రోను పొలం చివరి భాగంలో గుహ ఉంది. ఆ గుహలో చెట్లన్నీ కూడా అతని స్వాస్థ్యంగా స్థిరపరచబడింది అనేది మనం ఆ వచనంలో చూస్తాం. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలోని హెబ్రోనును మమ్రే ఎదుట నున్న మక్పేల పొలము గుహలో తన భార్యను షారాను పాతిపెట్టెను. తన భార్య అయిన షారాను ఎక్కడ పాతిపెట్టాడు అబ్రహాము అని అంటే మక్పేలా పొలము చివరన ఒక గుహ ఉంది. ఆ గుహలో షారాను పాతిపెట్టాడు. ఇది ఎక్కడ ఉంది? హెబ్రోన్లో ఉంది. ఈ హెబ్రోన్ ఏ దేశంలో? కనాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుట మక్పేలా పొలము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచనం. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు ఈతు కుమారు వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను. ఇంకా పొలం ఉంది కదా, ఇంకా పొలం చివరన ఉన్న గుహ మొత్తం హేతు కుమారు వలన, అంటే హేతు కుమారుల వల్లేగా అది వచ్చింది. అబ్రహాం ఫస్ట్ హేతు కుమారుని అడిగిండు కదా. హేతు కుమారుడు మ్యాక్సిమం నాకు తెలిసి ఎఫ్రోన్ కూడా హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడింది. ఇంకా సో ఇది ఈ వచనాలు మొత్తం, ఈ విషయాలు మనం అధ్యాయం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు.